చాలా నమస్కారం అండి. చంద్రవాడ గారు చాలా ఇష్టంగా చేసిన సినిమా ఇప్పుడు చూడడానికి వచ్చాను. నేను ఇప్పుడు నెక్స్ట్ చూడబోతున్నా. ఫస్ట్ చూసిన వాళ్ళందరూ చాలా ఆనందంతో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు. చాలా బాగుందని సినిమా అందరూ చెప్తున్నారు. ఇప్పుడే అందరూ రివ్యూ అనుకున్నాను. నేను ఇప్పుడు చూడబోతున్నా. చూసిన తర్వాత నేను కూడా మళ్ళీ మాట్లాడతాను. చంద్రవాడ గారికి టీం అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. రికార్డ్ బ్రేక్ సినిమా, చాలా రికార్డులు కలెక్ట్ చేయాలని, చాలా రికార్డు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని అందరూ థియేటర్లో చూసి ఈ టీంని అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చాలా గొప్ప సినిమా ఈరోజు చూడడం జరిగిందండి. అందులో ప్రసన్న కుమార్ గారు ఒక మంచి క్యారెక్టర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ కావాలని, ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు రావాలని, ఆయన ఏం చేసినా సరే ఒక సక్సెస్ఫుల్గా ఒక ప్లాన్గా చేస్తారు. చంద్రవాడ గారికి ఇది ఒక మైల్ రైల్. ఆయన చాలామంది ఆర్టిస్టులని, డైరెక్టర్స్ని చాలామందిని ఎంకరేజ్ చేస్తారు. సో ఈ సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రికార్డ్ బ్రేక్ సినిమా చూశాను. యాజ్ ఫర్ ద టైటిల్, డెఫినెట్గా ఒక రికార్డ్ బ్రేక్ సినిమా ఇది తెలుగు ప్రేక్షకుల ముందుకి ఈ March 8న వస్తుంది. చంద్రవాడ శ్రీనివాసరావు గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా అందరికీ తెలుసు. ఒక గొప్ప డైరెక్టర్, ఒక గొప్ప కమర్షియల్ డైరెక్టర్ అన్న విషయం ఈ సినిమా ప్రూవ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సరికి ట్రైలర్ చూసిన వెంటనే చెప్పాను, ఇది మాస్కి విపరీతంగా నచ్చుతుందండి అని. సినిమా మొత్తం చూసిన తర్వాత సెంటిమెంట్ పరంగా కానీ, ఎమోషన్స్ కానీ, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ని అన్నిటినీ ఆర్టిస్టుల దగ్గర నుంచి తీసుకున్నారు. అలాగే టెక్నీషియన్స్, శంకర్ గారి కెమెరా వర్క్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ ఫైట్ అండ్ క్లైమాక్స్ ఫైట్ పెద్ద కమర్షియల్ సినిమా లుక్ తీసుకొని వచ్చే సినిమాకి ఇట్స్ అ ఫుల్ మీల్ టు ద ఆడియన్స్. అండ్ ఒక మంచి డైరెక్టర్గా సార్ ఇండస్ట్రీకి ఒక పెద్ద కమర్షియల్ డైరెక్టర్గా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక మంచి టేస్ట్ ఉన్న నిర్మాత, ఒక మంచి డైరెక్షన్ కూడా ఉండటం అన్నది డెఫినెట్గా సార్ టేస్ట్ తెలుస్తూనే ఉంది ప్రతి సినిమాలో. ఒక డైరెక్షన్ చేస్తున్న టీంకి ఇస్తున్న ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ కూడా ఉండేది. సో అదే ఒపీనియన్స్ అన్నిటినీ కూడా తన ఫిల్మ్లో తీసుకొని రావటం, అలాగే అద్భుతమైన ఆర్టిస్టులను కూడా తీసుకొని వచ్చి పరిచయం చేశారు ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ అంత మంచి వండర్ఫుల్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు. ఇది ఇండియాలో అన్ని లాంగ్వేజ్ల్లో కూడా రిలీజ్ అవ్వాలి. పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఈస్ జయంత్. సో నేను ఈ మూవీలో బంటి క్యారెక్టర్గా యాక్ట్ చేశాను. తిను చెంటి క్యారెక్టర్గా యాక్ట్ చేశాడు. సో రికార్డ్ బ్రేక్ అనే మూవీ చంద్రవాడ శ్రీనివాసరావు సార్ సెకండ్ డైరెక్షన్లో చేశారు. It's the best movie and the best outcome, and the crew and the cast I worked with is awesome and amazing people. వాళ్ళు నన్ను గైడ్ చేశారు. నా ఫస్ట్ మూవీ అయినా కానీ నన్ను దగ్గరుండి ఒక్కొక్క లైన్ ఇట్లా ప్రిపేర్ చేయించి, యాక్టింగ్ ఇట్లా చేయి, అట్లా చేయి, ఈ డైలాగ్ ఇట్లా ఇవ్వాలి అని. దీస్ ఆర్ ది బెస్ట్ క్రూ అండ్ బెస్ట్ క్యాస్ట్ ఐ వర్క్డ్ విత్. సో ఐ హోప్ రికార్డ్ బ్రేక్ మూవీ చాలా రికార్డ్స్ బ్రేక్ చేయాలి. Thank you. I hope you all come to the theaters on March 8th and enjoy. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.